ఆహా, ఎంత బాగుంది ఈ మిర్చి. ఈ రోజుకి ఇది చాలనుకుంటాను. ఆహా, ఎంత బాగుంది మిర్చి. ఈ రోజుకి ఇది చాలనుకుంటాను. ఆహా, ఈ మిర్చిని చూస్తుంటేనే నా నోరు ఊరిపోతోంది. ఈ మిర్చి నాకు దొరకడం నిజంగా నిజంగా నా అదృష్టమని చెప్పాలి. అది నాది. ఏయ్, మర్యాదగా మిర్చి ముక్క నాకివ్వు, అది నాది. ఏయ్, కానీ ఇక్కడికి ముందు నేను వచ్చాను కాబట్టి ఇది నాది. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఏది నీదో ఏది నాదో అంటానికి? కాదు కాదు, నేను అలా ఏమనలేదు. ఇది నీకు కావాలంటే దయచేసి నువ్వే తీసుకో. ఏంటి, నువ్వు నాకు దానం చేస్తున్నావా? ఆ? నేను అలా తీసుకోను. రా, కొట్టుకుందాం. నేను గెలిస్తే అది నాది, లేకపోతే తర్వాత ఆలోచిద్దాం. సరేరా, కొట్టుకుందాం. ఆ? సరేలే, కానీ దీనికి కొట్టుకోవడం ఎందుకు? నీకు కావాలంటే నువ్వే తీసుకో. లేదు లేదు, కొట్టుకుందాం రా. కానీ నా జీవితంలో నేను ఎవరిని ఎప్పుడు కొట్టలేదు. అవును, నీ పాదాల మీద ఆ మచ్చేంటి? నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? అలాంటి మచ్చే నా పాదం మీద కూడా ఉంది. కావాలంటే చూడు, ఇదిగో చూడు. అది నా చిన్నతనంలో జరిగింది. ఒక వేటగాడు నన్ను తాడుతో కట్టేశాడు. కానీ నీకప్పుడు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు కదా, ఆ తీగతో తనని కూడా కట్టేశారు కదా. అవును, కానీ నీకది ఎలా తెలుసు? అన్నయ్య, నేను శ్యామ్ని. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంతసేపు నా సొంత తమ్ముడితో గొడవ పడ్డాను. అవును, కానీ నువ్వు ఎందుకు ఎప్పుడు గొడవ పడాలనుకుంటావు? ఆ రోజు నేను అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్నాను. ఆ తర్వాత నువ్వు ఏమయ్యావు? దాని గురించి చెప్పు. ఒకరోజు నా యజమాని వేటగాడు ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. ఆయన అలిసిపోయి ఒక మూలన కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అయ్యయ్యో, ఈ రోజు నాకు ఏమీ దొరకలేదు. అయ్యయ్యో, ఈ రోజు నాకు ఏమీ దొరకలేదు. ఏయ్, నోరు మొయ్. ఏయ్, నోరు మొయ్. ఏయ్, నీ మతి కాని పోయిందా? ఏయ్, నీకు మతి కాని పోయిందా? నువ్వు ఇలా చేస్తే నిన్ను బయటకు విసిరేస్తాను. నువ్వు ఇలాగే చేస్తే నిన్ను బయటికి విసిరేస్తాను. ఏయ్, నీకెంత ధైర్యం? మాటకు మాట చెప్పి నన్నే వెక్కిరిస్తావా? ఆగు, నీకు పాఠం చెబుతాను. వెళ్ళిపో, 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 వెళ్ళు, వెళ్ళు. అలాగే నేను అతని నుండి తప్పించుకొని పారిపోయాను. ఓ, అందుకే నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతున్నావన్నమాట. సరే, ఇప్పుడు నీ గురించి చెప్పు. నువ్వు ఇంత నెమ్మదిగా ఎలా మాట్లాడుతున్నావు? ఎలాగో నేను అక్కడ నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత నేను ఒక ఆశ్రమానికి చేరుకున్నాను. అక్కడ రోజు భజన కీర్తన చేసేవాణ్ణి. వాళ్ళు నాకు తినడానికి తిండి మరియు ఉండడానికి ఇంటిని కూడా ఇచ్చారు. రామ్ రామ్ సీతారాం, 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 రామ్ రామ్ రామ్. నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ఇంత శాంతంగా ఎలా మాట్లాడుతున్నావు. అవునన్నయ్య, మనం వేరే వేరే వాతావరణాలలో పెరగడం వల్ల మన మనస్తత్వాలు చాలా వేరుగా ఉన్నాయి మరియు అవి మన జీవితాలనే పూర్తిగా మార్చేశాయి. పదన్నయ్య, మనం అడవికి తిరిగి వెళ్ళిపోదాం. పద, వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడు జరిగిన దానికి నన్ను క్షమించు, సరేనా? ఏమీ పర్వాలేదన్నయ్య, మనం మళ్ళీ కలుసుకున్నాం. అదే నాకు చాలన్నయ్య.
నువ్వు నన్ను క్షమించకపోతే నేను నిన్ను కొడతాను, సరేనా? చూసావా అన్నయ్య, నీకు మళ్ళీ కోపం వస్తుంది. అందుకే అంటారు, చెడు స్నేహితుల వలన చెడు అలవాట్లే వస్తాయి. మంచి స్నేహితులుంటే మనకెప్పుడు మంచి అలవాట్లే వస్తాయి.